న్యూస్ చూస్తున్నాము. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనను వీడతారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. వైసీపీలోకి తిరిగి వెళ్తానంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో పవన్ తో తాను తన కుమారుడు ఉన్న ఫోటోను బాలినేని షేర్ చేశారు. పవన్ నాయకుడు మాత్రమే కాదని నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ కీర్తించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తను ప్రచారం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టారనే చెప్పుకోవాలి. ఏదైతే రాజకీయాల్లో ఒక కీలక పరిణామాలు కూటమి వైసీపీ మధ్య రాజకీయ వ్యూహాలు ఏవైతే తెర మీదకు వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే కూటమి ఏదైతే 2029 ఎన్నికల టార్గెట్ కార్యాచరణగా అమలులోకి వెళ్తుంటే వైసీపీ నుంచి జనసేనలోకి చేరినటువంటి బాలినేని వ్యవహారం పైన కొంతకాలంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరినా కూడా గుర్తింపు లేకపోవడంతో తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని ఈ రోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ తో వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ కొడుకుతో తన కొడుకు ఉన్నటువంటి ఫోటోని పోస్ట్ చేసి ఏదైతే తనకి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్లేటువంటి అవకాశం లేవు అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది పూర్తిగా రాజకీయంగా ఒక ఇదిగా చెప్పుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీకి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్టివ్ గా లేకపోవడం పట్ల ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే బాలినేని మాత్రం ఈ రోజు చేసినటువంటి ట్వీట్ తో తిరిగి ఆయన వైసీపీలోకి వెళ్లేదే లేదు అంటూ కూడా స్పష్టత వచ్చిందని చెప్పుకోవాలి. శివాజీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి. రైట్, సో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనను వీడతారనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఫైనల్ గా వైసీపీలోకి తిరిగి వెళ్తారంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమయంలో పవన్ తో తాను తన కుమారుడు ఉన్న ఫోటోను షేర్ చేయడం జరిగింది. పవన్ నాయకుడు మాత్రమే కాదని నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ కీర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ వచ్చేసినట్టేనా? ఇక ఫుల్ క్లారిటీ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చంటారా? శివాని, బాలినేని ప్రస్తుతం అయితే జనసేన పార్టీలో ఉన్నప్పటికీ మాత్రం ఏదైతే ప్రస్తుతం అయితే ఆయన వైసీపీలోకి గత కొంతకాలంగా వైసీపీలోకి వెళ్తా రీఎంట్రీ ఇస్తాడంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ఈ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఏదైతే ప్రస్తుతం బాలినేని వైసీపీలోకి రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై మాత్రం వైసీపీ అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఏదైతే 2 రోజుల ముందు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తాడేపల్లి శివప్రసాద్ పాటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి రవితో పాటు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బాలినేని ఉద్దేశిస్తూ జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బాలినేని పార్టీలోకి రీఎంట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి మీలో ఉంది. కానీ విలువలు విశ్వనీయత కలిగిన పార్టీ, గుండెధైర్యం నిబద్ధతతో కూడిన పార్టీ మనది. కష్టకాలంలో ఏదైతే పార్టీకి అండగా నిలబడిన వారికి మాత్రం తాను ప్రాధాన్యత ఇస్తానంటూ ఇండైరెక్ట్ గా బాలినేనికి వైసీపీలో రీఎంట్రీకి లేదు అనే సంకేతం అయితే ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ బాలినేని కలిశారు. పవన్ కళ్యాణ్ తో తన కొడుకు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ బాలినేని ట్వీట్ చేశారు. ప్రధానంగా తాను వైసీపీలోకి రీఎంట్రీ లేదని చెప్తూనే పవన్ నాయకుడు మాత్రమే కాదు నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అని బాలినేని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.